ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు చదువుకునే మాటే, బైబిల్లో మొట్టమొదటి మాటలు ఇవన్నీ కూడా. కానీ ఇందులో మనకి దాగినటువంటి ఆత్మీయ సంగతులు మనకి ఎన్నో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాటిని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 7 రోజుల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఆదియందు దేవుడు అంటే మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠాలు ఇందులో నుంచి చాలా 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 ఉన్నాయి. ఆదియందు దేవుడు. ఆది అంటే మొదటిది అని అర్థం. ఆది అంటే ప్రారంభమైనది అని అర్థం అన్నమాట. మీరు ఆదివారం అనుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆదివారం 7వ రోజు అనుకుంటారు కదా, చివరి రోజు అనుకుంటారు. వీక్లీ ఆఫ్, ఎండ్ ఆఫ్ ద వీక్ అని ఇంగ్లీష్లో అంటారు. చివరి రోజు, వీక్ ఆఫ్ లేదా చివరి రోజు అంటారు కదా. ఆదివారాన్ని మనం అందరం కూడా బేసిక్ ఏమనుకుంటాం, వారానికి చివరి అనుకుంటాం. కాదు, వారానికి ప్రారంభం. ఈరోజు వారానికి ఇదే ప్రారంభ దినం. వారం స్టార్ట్ అయ్యేది ఆదివారం నుండి. ప్రైజ్ ది లార్డ్. ఆదియందు దేవుడు. బైబిల్లో 66 గ్రంథాలలో 100 పేజీలలో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి వచనం ఏంటంటే ఆది యందు దేవుడు. ప్రారంభములో దేవుడు. దేవుడు మన జీవితాల్లో మొదటిగా ఉండాలి. ఆది అందే, ప్రారంభమే ఆయనకి ఇచ్చేయాల. స్టార్టింగ్ ఆయనకి ఇచ్చేయాల. మొదటిది ఆయనకి ఇచ్చేయాల. ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వాల. మొదటి సమయం ఆయనకి ఇచ్చేయాల. అది దేవుణ్ణి ఘనపరచడం అవుతుంది. దేవుడు మొదటిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మొదటి నుంచి ఉన్నవాడు. ఏమీ లేనప్పుడు ఉన్నది ఆయనే. ఆయన మొదటి. అందుకే నేను మొదటి వాడను, కడపటి వాడను, అల్ఫాయు ఒమేగయు అంటాడు ఆయన. మొదటి వాడను. దేవుడు మొదటివాడు కనుక ఆయన మన దగ్గర నుంచి కూడా మొదటి దాన్ని కోరుకుంటాడు. అందుకనే ఆదికాండం బైబిల్లో మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి పదమే, ప్రారంభ పదమే మొదటిది ఆయనకి ఇచ్చేశాడు. ఆదియందు దేవుడు. మొదట్లో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. నీ జీవితంలో, నా జీవితంలో మొదటిగా దేవుడే ఉండాలా. ఎందుకు మానవ జీవితం పతనమైపోయింది? ఎందుకు మనుష్యులు భ్రష్టులైపోయారు? ఎందుకు మనుష్యులు ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యసనాలలో, బంధకాలలో, సమస్యలలో, నష్టాలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో, బాధల్లో, ప్రమాదాల్లో కూరుకుపోయారంటే దేవుడికి వారు మొదటి స్థానము ఇవ్వకపోవడమే. వారి జీవితాల్లో ఏటేటినో ముందు పెట్టుకుంటారు, ఎవరెవరినో ముందు పెడతారు, దేనినో ముందు పెడతారు, దేనికో ఎవరికో
మొదటి స్థానం ఇస్తారు. అసలు దేవుడికి మొదటి స్థానం ఇవ్వకపోవడమే మన జీవితాలకు పతనం. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు దేవుడు. తన మహిమ కొరకు మనల్ని సృష్టించుకున్నాడు. తనతో సహవాసం చేయడానికి మనల్ని సృష్టించుకున్నాడు. తన పోలికలో మనం ఉండడానికి ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. మనం ఉన్నదే ఆయన కోసం, మనల్ని చేసుకున్నదే ఆయన కోసం. ప్రేమించాలనుకున్నాడు, మనల్ని ప్రేమను చూపించాలనుకున్నాడు. మీరు గమనించండి, పిల్లలు లేని వాళ్ళకి దత్తత తీసుకున్నా సరే ఆ లోటు అలాగే ఉండిపోద్ది. దత్తత తీసుకొని చిన్నప్పుడే ఆడికి ఇంకా కళ్ళు కూడా తెరవకముందే వాడిని దత్తత తీసుకొని పెంచుకొని పెద్ద చేసినా చివరి వరకు ఒక లోటు ఖచ్చితంగా వాళ్ళ మనసులో ఉండిపోద్ది. ఎంతైనా నా సొంత బిడ్డ కాదు కదా అన్న భావన ఖచ్చితంగా ఆ యొక్క పిల్లలు లేని వాళ్ళకి, దత్తత తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా పిల్లలు తేడా చేస్తే నా కొడుకు కాదు అందుకే ఇటు చేస్తున్నాడు, ఇది నా కూతురు కాదు అందుకే ఇటు చేస్తుంది అని వాళ్ళకి మనసులో మొట్టమొదటిగా వచ్చేస్తుంది. అంతే ఆలోచన, ఫస్ట్ వచ్చే ఆలోచన అదే. వాళ్ళు పిల్లలు ఏదైనా తేడా చేస్తే వీడు నా ఓళ్ళు కాదు కాబట్టి ఇలా చేశారు అనే ఫీలింగ్ మొట్టమొదటిగా మనసులోకి వస్తుంది. బయటికి అన్నా అనకపోయినా లోపల మనసులో మాత్రం ఆ ఫీలింగే వస్తుంది. దేవుడు మనకంటే ముందు దేవదూతలను సృష్టించాడు. సమస్తం ఆయనకు ఉంది, ఆయన కొదువైంది ఏది లేదు. మనం లేకపోతే ఆయనకేం తక్కువ కాదు, మనం ఉండటం వల్ల ఆయనకేమి ఎక్కువ కాదు. కానీ తన పోలికలో తన స్వరూపము చొప్పున ఏమంటే తనలాగా ఉండే వాళ్ళని చేసుకొని వాళ్ళని ప్రేమించాలనుకున్నాడు, ప్రేమను చూపించాలనుకున్నాడు. పిల్లలు ఎందుకంటే చెప్పండి, మీకు నాకు తెలియక అడుగుతాను. నా పిల్లలు కావాలని నేను మొత్తుకుంటాం కదా మనం. అసలు మనం పిల్లలు ఎందుకంటాం మనం? అసలు మనకి ఎందుకు పిల్లలు కావాలి? ఒకసారి ఆలోచన చేస్తే ఏం చెప్తారు? స్వార్థం, వారసుడు, కుటుంబం నిలబడాలి. బాగా చెప్పారు, వెరీ గుడ్. కుటుంబం నిలబడడం కోసమే, వంశం నిలబడడం కోసమే. ఇంకోటి ఏంటి? గొడ్రాలనే ముద్ర పోగొట్టుకోవడం కోసం. అంతే కదా, అవునా? ఎవరు చెప్తారు మాకు పిల్లలు ఉండాలో, మేము ప్రేమించాలా, మా పోలికలో మాకు పిల్లలు ఉండాలి అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మనం పిల్లలు కోరుకునేది అందుకే. మనం పిల్లలు ఎందుకు కోరుకుంటే నా పోలికలో నాకంటూ నా ప్రేమ చూపించడానికి, నాకున్న వాటన్నిటిని అనుభవించడానికి నా పిల్లలు ఉండాలి అని మనం కోరుకుంటాం. అది చాలా మంది తెలియదు ఆ సంగతి. చాలా స్వార్థంగా ఏం చేస్తారంటే వంశం పెరగడానికని, తర్వాత ఆ గొడ్రాలతనం పోగొట్టుకోవడానికని, దాన్ని ఏమంటారు, ఆ పరువు నిలబెట్టుకోవడానికని పిల్లలు కావాలని కోరుకుంటారు. అంతేగాని నా యావదాస్తిని అనుభవించడానికి ఒకడు ఉండాలి, నా ప్రేమను చూపించుకోవడానికి ఒకడు ఉండాలి అని ఎంతమంది అనుకుంటారు? అలాగ అనుకోరు. కానీ అది ఉండాలి మనకి. దేవుడు మనల్ని సృష్టించడానికి ప్రథమ కారణం ఏంటంటే ఆయనకి ఏదో తక్కువై కాదు. ఆయనకి దేవదూతలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, సర్వసమృద్ధి ఆయనకు ఉంది. ఆయన ఏ దేవదూతలు లేకపోయినా ఆయన తక్కువ కాదు. ఆయన పరిపూర్ణుడైన దేవుడు, ఆయనకి ఏ కొదువ లేదు. కానీ తన ప్రేమను చూపించాలనుకున్నాడు, తన పోలికలో బిడ్డలు ఉండాలి అని కోరుకున్నాడు. అందుకనే దేవుడు మనల్ని సృష్టించాడు. మనం దేవుని కొరకు సృష్టించబడిన వారం, దేవుని ప్రేమను అనుభవించడానికి సృష్టించబడిన వారం, దేవుని చేత ప్రేమించబడ్డానికి సృష్టించబడిన వాళ్ళం. కనుక మన జీవితంలో మొదటి స్థానము దేవుడికే ఉండాల. మన హృదయంలో ఆయనే మొదట ఉండాల, ఆయనే మొదట ఉండాల. ఎవరు వాళ్ళ జీవితాల్లో దేవుడికి మొదటి స్థానం ఇస్తారో వారు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదివారం ఆరాధన అంటే సాయంకాలం వస్తే 4 సర్వీసులు ఉన్నాయి కదా, అవసరమైతే ఇంకో 2 సర్వీసులు కూడా చేద్దాం, 6 సర్వీసులు పెట్టుకుందాం. నిద్రపోయేదాకా పెట్టుకోవచ్చు ఇంక సర్వీసులు.
కానీ ఏ సమయం దేవుడికి ఇస్తున్నావు నువ్వు అన్నది ఇంపార్టెంట్. 6 సర్వీసులు 10 సర్వీసులు ఎందుకు వచ్చాయంటే జనం ఎక్కువైపోతున్నారు. ఏమైపోతున్నారు? జనం ఎక్కువైపోతున్నారు. వీళ్ళందరూ ఒకేసారి పట్టరు. అందుకని జనం పెరిగే కొద్దీ సర్వీస్ పెడతారు. మంచిదే, ఉదయకాలం సర్వీసు మంచిది. 6 గంటలకు పొద్దున లేని సర్వీస్ మంచిది. 9 గంటల సర్వీస్ కూడా మంచిదే. కానీ ఆ పైన వచ్చే సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవి దేవుడికి మొదటి స్థానం ఇచ్చినట్లు కాదు. ఎందుకు అవి పెడతారంటే వెసులుబాటును పెట్టి పెడతారు. కొంతమంది తప్పనిసరి పరిస్థితులు కొన్నేవో, అనుకోని కారణాలు ఏవో, తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏవో ఉంటాయి. ఇక తప్పదో, ఇది పేద మీదకి వచ్చేసింది అన్నది ఏదో ఉంటే ఏమంటే అది చూసుకుని అయినా అసలు కంటే గుడ్డితనం కంటే మెల్లతనం కొంచెం నయం కదా కదా. అందుకని చెప్పి ఇలాగా ఏర్పాటు చేస్తారు. కానీ మనం దేవునికి ఏ సమయం ఇచ్చామనేదే ఇంపార్టెంట్. ఏ సమయం ఇచ్చేది అనేది ఇంపార్టెంట్. మీరు కూడా కోరుకుంటా లేరా? మీరు ఎవరినైనా బాగా ప్రేమించారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటారు? బాగా ప్రేమ కోరుకుంటావు, గౌరవాన్ని కోరుకుంటావా లేదా? కోరుకుంటావా లేదా? అవునా కదా? ఆ శాలరీ తీసుకొచ్చి మొట్టమొదటిగా నా చేతుల్లో పెట్టాలని అమ్మనుకుంటుంది. శాలరీ తీసుకొచ్చి నా కొడుకు నా చేతుల్లో పెట్టాలని కోరుకుంటుంది తల్లి. భార్య కూడా ఏం కోరుకుంటుంది? నాకే ఇవ్వాలని ఈ మనిషి కోరుకుంటుంది. కోరుకుంటారు లేదా? అవునా కదా? మొదట నన్ను పిలవాలా, మొదట నాకు ఇవ్వాలా, మొదట నాకు పెట్టాలా, మొదట నన్ను చూడాలా. మనసులో ఈ ఫీలింగ్ బాగా ఉంటుంది. దేవుడు కూడా ఆయన మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆయనన్నింటిలో మొదట ఉండాలని కోరుకుంటాడు. మొదట ఉండాలి ఆయన, అంతే. ఆయన స్థాయిని బట్టి ఆయనకు మనం మొదటి స్థానము ఇవ్వాలంతే. గొప్ప వ్యక్తిని ఎప్పుడు కూడా మనం తక్కువ చేయకూడదు. ఆయన అందరికంటే గొప్పవాడు, అన్నింటికంటే గొప్పవాడు కనుక ఆయనకు మొదటిది ఇవ్వాలి, మొదటి స్థానం ఇవ్వాలి. అందుకే మీరు బైబిల్లో మీరు గమనిస్తే దేవుడికి బలిచ్చేటప్పుడు లేత గొర్రెపిల్లని, బాగా కొవ్విన గొర్రెపిల్లని తీసుకొచ్చి బలిస్తూ ఉంటారు. లేతది. తర్వాత ఆయన బైబిల్ ధర్మశాస్త్రం అంటాడు, మొదటి సంతానము నాది అంటాడు. మొదటి మగ సంతానం నాది, మొదట పుట్టింది మగ సంతానం నాది, నాకు ఇచ్చేయాలంతే. దేవుడు కోరుకుంటాడు. మొదటిది ఆయనకు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మొదటివాడు. చాలా మంది మనం ఇది గమనించం. దేవుడికి ఇచ్చేది అంతా ఎంగిల్ చేసిన తర్వాత ఇస్తాం. మనం శుభ్రంగా మనం వాడేసుకుని మిగిలిన దేవుడికి ఇస్తాం, మనం తినేసి మిగిలిన దేవుడికి ఇస్తాం, మనం ఖర్చు పెట్టుకొని ఏమైనా ఉంటే దేవుడికి ఇస్తాం. దేవుడికి ఇచ్చే దశభాగాలు కూడా అంతే. మనం వాడేసుకొని, మీరు గమనించండి, ఇది నేను ఈ వారం వాడుకుంటాను, నెక్స్ట్ వారం ఇస్తాను అనుకున్నావా? మనం ఇవ్వలేదు. ఇది చాలామంది అనుభవం, చాలామంది ఎక్స్పీరియన్స్. చాలామంది అక్కడ పడిపోయారు, మళ్ళీ బయటికి రాలేదు. ఈ వారం నాకు ఖర్చులు లేవు కదా, ఈ వారం వాడేసుకొని నెక్స్ట్ వారం కలుపుకొని ఇస్తానులే, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ కలిపేసుకొని ఇద్దాం అనుకుంటాం. ఆ వారం ఆ నెల ఎక్కువైపోతాయి ఖర్చు. పెద్ద పరీక్ష ఇచ్చేస్తే ఎవరు ఇవ్వలేరు, తీయలేరు. ఏమైపోతారు తెలిసేవాళ్ళు? వెనక్కి వెళ్ళిపోతారు, దిగజారిపోతారు. పతనమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ నోటితో సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
మేము దేవుడికి ఇచ్చే విషయంలో వెనకబడ్డాం, అందుకనే మా జీవితం కూడా వెనకబడిపోయింది. మేము దశమభాగం తిన్నాం, అందుకనే మా జీవితం ఇలాగైంది. దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని మేము ఇవ్వలేకపోయాం, అందుకే మాకు ఇలాగైంది అని చెప్పి చాలామంది చెప్పినోళ్ళు నేను విన్నాను. మీరు అందుకనే పంట కోసినప్పుడు ప్రథమ ఫలం, బైబిల్లో ఒక 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో ప్రథమ ఫలముల పండుగ అని ఒకటి ఉంది. మొదటి పండుగ పస్కా పండుగ, ఆ తెల్లారే వచ్చేది పులియన్ రొట్టెల పండుగ, ఆ తెల్లారే 3వ రోజు వచ్చేది ప్రథమ ఫలముల పండుగ. పస్కా పండుగ రోజు యేసుప్రభు చనిపోయారు. పులియన్ రొట్టెల పండుగ రోజు సమాధిలో ఉన్నారు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, పులిసిపోలేదు. 3వ రోజు ప్రథమ ఫలముల పండుగ రోజు ఆయన ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై లేచాడు. ఇవన్నీ యేసుప్రభులు నెరవేరాయి ఆ పండుగలు. ఆ ప్రథమ ఆ పన వచ్చినప్పుడు, కోతకు వచ్చినప్పుడు ఆ పన దగ్గర కోసి దేవుడికి ఇస్తారు. దాంట్లో నుంచే అల్లాడించే అర్పణ తీస్తారు. దాన్ని అల్లాడించే అర్పణ అంటారు. వాడు తెచ్చిన ప్రథమ ఫలాన్ని దాన్ని బలిపీఠం మీద వేసి అల్లాడిస్తారు. ఆ తర్వాత వచ్చే 4వ పండుగ, ఆ ప్రథమ ఫలం తెచ్చిన దగ్గర నుంచి 50 రోజులు లెక్కపెట్టి 50వ రోజు వచ్చేది పెంతుకోస్తు పండుగ. దాన్నే కోతకాలపు పండుగ అని కూడా అంటారు. అంటే ఆ ప్రథమ ఫలం ఆ పన తెచ్చిన దగ్గర నుంచి 50 రోజులు లెక్కపెట్టి అప్పుడు కోతంతా అయిపోతా కోత రోజు తీస్తారు. దాన్ని కోతకాల పండుగ అంటారు. పెంతుకోస్తు ఆ కోతకాలపు పండుగ రోజే, ఆ పెంతుకోస్తు పండుగ రోజే పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగి వచ్చాడు. ఆ రోజే సంఘము స్థాపించబడింది. ఆ తర్వాత జరిగేది ఏంటంటే ప్రాయశ్చిత్త పండుగ, అంటే ఏడుపు పండుగ. అంటే ఏ పండుగ? ఏడుపు పండుగ. ఆ రోజు ఏడవాళ్ళ, పశ్చాత్తాపడ, దుఃఖపడాలి, కన్నీరు కార్చాల. ఏడుపు పండుగ. చివరి పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. ఇప్పుడు ఏడుపు పండుగ నడుస్తుంది కాలంలో. పర్ణశాలల పండుగ ఒకటి ఉంది, అది 1000 ఏండ్ల పరిపాలనలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ పండుగలు ఉన్నాయి. ప్రథమము దేవునిది, మొదటిది దేవునిది. పొద్దున లేవగానే ఏం చేయాలా? మోకరించడమే. ఎక్కడున్నా సరే పొద్దున లేవగానే మోకరించి, ఎంత అర్జెంట్లో ఉన్నా మోకరించి, ప్రభువా కాపాడారు, క్షేమం ఇచ్చారు, మీకు వందనాలు, ఈరోజంతా కాపాడండి, తోడై ఉండండి అని దేవుని దగ్గర కొంత సమయం మొట్టమొదటిగా గడపడం చాలా చాలా అవసరం. ఆది యందు దేవుడు, ప్రారంభములోనే నీ జీవితంలో దేవుడు ఉండాలి. ప్రారంభములోనే నీ దినములో దేవుడు ఉండాలి. నీ రోజులో దేవుడు ఉండాలి. మొదటగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందదగిన వాడెవడో ఏం చేయాలంటే మొదటగా ఆయనకిచ్చి, మొదటిగా ఆయనకి ఇవ్వాలి. మన సమయాన్ని, మనకున్న దాన్ని మొదటిగా ఆయనకి ఇవ్వాలి. ఆయన ఘనతకు అర్హుడు. నీ జీవితానికి ఆయనే ప్రారంభం, నీ జీవితానికి ఆయనే మూలం, నీ జీవితానికి ఆయనే ఆధారం గనుక, సృష్టించిన వాడు గనుక, నీ రక్షకుడు గనుక మొదటగా నువ్వు ఆయన ఘనపరచడం అనేది నీకు అత్యంత అవసరమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది దేవునికి మొదటి స్థానము ఇవ్వకపోవడం వల్ల మనం వెనకబడిపోతున్నాం. మనం దేవుని ముందు పెట్టామనుకోండి, దేవుడు కూడా మనల్ని ముందే పెడతాడు. నన్ను గణపరచువారిని నేను గణపరచదను. చాలా కుటుంబాలు దేవుణ్ణి గణపరచట్లేదు. చాలా మంది ప్రజలు దేవుణ్ణి గణపరచట్లేదు. అందుకనే వారు వెనకెళ్ళిపోతున్నారు. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానము దేవునికి
ఇవ్వడం లేదు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నేర్చుకోవాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం మనం నేర్చుకోవాలి. దేవుడిని మొదటగా ముందు పెట్టడం నేర్చుకోవాలి. అన్ని విషయాలు దేవుడిని ముందు పెట్టాలి, దేవుడు ముందు ఉండాలి. ఎలాంటి పరిస్థితులైనా ముందు దేవుడు, ముందు దేవుని సన్నిధి, ముందు దేవుడు అన్నట్లుగా ఉండాలి. మొదట దేవుడికే విలువనివ్వాలి, దేవుడికే ఘనతనివ్వాలి, దేవుడికే ప్రాధాన్యతనివ్వాలి. మొదట నీ నిర్ణయం కాదు, నీ కోరిక కాదు, నీ ఇష్టం కాదు, మొదటగా దేవుడికి. ఆయన ఏం చెప్తున్నాడు అదే చెయ్యాలి. అందుకని ప్రభు అంటాడు, మీకు అక్కగా ఉన్నవేమో అవన్నీ కూడా నాకు తెలుసు, మీ తండ్రిని అడగకముందు అవన్నీ నాకు తెలుసు. అయితే మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీ కొదువుగా ఉన్నవేంటో దేవుడికి తెలుసు, నీకు అక్కరగా ఉన్నదేమిటో దేవుడికి తెలుసు. అయితే మొదట నువ్వు దేవుడి నీతిని వెతకాల, దేవుడి రాజ్యాన్ని వెతకాల. దేవుడి రాజ్యాన్ని ఎవరు వెతుకుతారో, దేవుడి నీతిని ఎవరు వెతుకుతారో, అనగా దేవుని వాక్యాన్ని ఎవరు బాగా ఫాలో అవుతారో, ఎవరు మొదటగా దేవుడికి స్థానం ఇస్తారో, దేవుని పని చేస్తారో, దేవుని కొరకు ఆలోచిస్తారో, దేవుడు వాళ్ళ కొరకు ఆలోచిస్తాడు. నువ్వు దేవుని కార్యాలు చేస్తే దేవుడు నీ కార్యాలు చేస్తాడు. యేసు ప్రభువుని పిలిచారు, ఆహ్వానించారు. యేసు ప్రభువుని పిలిచారు, ఆహ్వానించారు. బాగానే ఉంది, మంచిది. యేసు ప్రభువుని పిలవాలి, గృహంలో చేర్చుకోవాలి, ఆహ్వానించాలి, ఆతిథ్యం కూడా ఇవ్వాలి, కాదంటలేదు. కానీ మరి వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, ఆయన మాటలు వింటుంది. మారితేమో పని పెట్టుకోవచ్చు, తప్పులేదు, కానీ విస్తారమైన పని పెట్టుకోకూడదు. చాలామంది అసలు బిజీ అయిపోతారు. ఎవరు బిజీ, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం కూడా ఉండదు. ఏంటంటే ఎప్పుడు బిజీ. సంపాదన ఏదంటే నిల్లు, సంపాదన నిల్లు. మనిషి మాత్రం ఎప్పుడు ఫుల్, వాళ్ళు ఎప్పుడు ఫుల్, సంపాదన నిల్లు. అంతే ఉంటాయి కొంతమంది జీవితాలు, ఎప్పుడు బిజీ. ఏందిరా అంటే ఏముండదు, ఫలితం శూన్యం. యశుప్రభు వచ్చాడు, మంచిదే, ఏదో ఒక వంటకం, ఏదో ఆయనకి ఇష్టమైన ఒకటో రెండో చేసి పక్కన పెట్టేసుకుని వచ్చేయాల. ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి మనం ఏం వినాలా? దేవుని మాటలు వినాలా. అది ఆయనకి చాలా ఇష్టమైనటువంటి విషయం. కొంతమంది నాకే ప్రసంగం చేస్తుంటారు అనమాట, పాస్టర్ గారులకే ప్రసంగం చేస్తుంటారు. ఇంకా ఈ పాస్టర్ గారు మాట్లాడడానికి ఉండదు, ఇంకా వాళ్ళే మాట్లాడతారు. ఇంకా లేదు, వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం చెప్తారు అనేది వినాలి. మాట్లాడొద్దని అంటలేదు, కానీ దైవజనుడికి కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళ మాటలు కూడా వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విస్తారమైన పని పెట్టుకుంది. మా మరియమ్మ వచ్చి యేసుప్రభు దగ్గర కూర్చుంది. ఆయన మాటలు వింటా ఉంది, ఆయన బోధ వింటా ఉంది. మరి యేసుప్రభు ఎప్పుడో కానీ రాడు. ఆయన మాట వింటా ఏమేమి బాగా పని పెట్టుకుంది. అంత చుట్టూ అంతా పనే, మనిషి చుట్టూరంతా పని పెట్టేసుకుంది. ఓ బాబా, ప్రభు వస్తాడని తెలిసినప్పుడు, ప్రభు అక్కడికి వస్తాడని తెలిసినప్పుడు ముందే సిద్ధపరుచుకొని ఉంచుకోవాలి. ప్రభువుని పెట్టుకొని పని పెట్టుకోవడం ఏంటి? చాలా మంది కోట పెట్టుకుంటారు ఇంట్లో, గృహ కోడికలు. కోట జరుగుతుంటే వీళ్ళు కోటలో ఉండరు. వీళ్ళు ఆ పని ఈ పని చేసుకుంటూ కూర్చుంటారు. ఆ వంట పని, ఇంటి పని, పెంట అంతా చేసుకుంటూ ఉంటారు. కోటం జరిగేది నీ ఇంట్లో, మరి ఎవరు ఉండాలి కోటంలో? నువ్వే కదా ఉండాలా. నువ్వు బయట ఉంటే కోట ఎవరి కోసం? గోటం పెట్టి కొద్దాం నిన్ను కోటలో లేకపోతే. గోటం అంటే తెలుసా మీకు? అది
ఆయన బాగా తెలుసు ఆయనకి. అంటే చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర అది ఉంటుంది, ఇనపది. ఇప్పుడంటే దారాలు కొడతారు, కానీ అప్పుడు దారం కాదు, మేకులు ఉండేవి, చెప్పులు మేకులు. వాటిని అటు కొట్టి ఇలాగా దాని మీద కొడితే అది ఇదవుతుంది అనమాట. అప్పుడు మేకులే ఏమండి, అప్పుడు మేకులు, చెప్పులు మేకులు సన్నగా ఉంటాయి, అవి ఎక్కడా దిగవు, ఆమె చెప్పుకే దిగిద్ది అది. చెప్పులు మేకులు అంటారు అట్లా. ఇప్పుడు కూడా మీకు షాపులో దొరుకుతాయి. వాళ్ళ దగ్గర ఉండదు గోటం, తలా ఉంటుంది అది. కోటలో లేని వాళ్ళు ఏం చేయాలా, గోటం పెట్టి కొట్టేయాలా. గొద్దాలంటే గోటం పెట్టి కోట పెట్టుకుని నువ్వు మరి పనిలో పాటమేంటి? యేసుప్రభు వస్తాడని తెలుసు, కోట జరిగిద్దని తెలుసు, ఊర్లోకి వచ్చాడని తెలుసు, నువ్వేం చేయాలా? ముందే సిద్ధపరచుకొని ఉండాలా, సిద్ధపాటు ఉండాలా. కోటలు పెట్టుకున్నారంటే ముందే రెడీ అయిపోయి ఉండాలా. కుటుంబం అంతా వచ్చి ఆరాధనలో కూర్చోవాలా, ప్రార్థనలో కూర్చోవాలా. చక్కగా ఆ గంట లేదా ఆ గంటన్నర ఏమన్నా 2 గంటల కోటంలో గడపాలా. అందరితో కలిసి ఆరాధించాలా, పాడాలా, చప్పట్లు కొట్టాలా, వాక్యం వినాలా, సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చెప్పాలా. నువ్వు ఏడో కూర్చోకూడదు. చాలా మందికి మర్యాద తెలియదు, పద్ధతి తెలియదు. యేసుప్రభుని ఆహ్వానించి ఓ విస్తారమైన పని పెట్టుకొని సంబరపడిపోతుంది ఆ మనిషి, కంగారు పడిపోతుంది. మరి ఏమో వచ్చి ఎప్పుడు చెప్తే ఏమో నువ్వు యేసుప్రభుని పిలిచావు, ఆయన వాడు కూర్చుంటాడు, మనం ఈ వంటగదిలో కూర్చుంటే మనకి ఏంటి? ముందు రెడీ చేసుకోవచ్చు కదక్క. నువ్వు వాగబే చెప్తే ఏమో పోన్లే, నీ కర్మ నువ్వు పడు, నీ సాగు నువ్వు చావు, నేను యేసుప్రభు దగ్గర కూర్చుంటాను అని చెప్పి ఆమె వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటాడు. మారతేమో కంగారు పడిపోతుంది. మళ్ళీ వచ్చి ప్రభువా ఇస్తానని పని పెట్టుకున్నాను, నా పని చేయకుండా నా యొక్క సహోదరి నన్ను వదిలిపెట్టినందుకు నీకు చింతలేదా? అసలు మనిషివేనా? అసలు నీకు మనసు ఉందా అని యేసుప్రభుని చెప్తుంది, క్వశ్చన్ చెప్తుంది. యేసుప్రభుని ప్రశ్నలు అడిగిన వారు అని ఒక ప్రశ్న రాసుకుంటున్నాడు. యేసుప్రభుని ప్రశ్న వేసినప్పుడు కొంతమంది ఉన్నారు బైబిల్లో, తెక్క ప్రశ్నలన్నీ వేశారు. కొన్ని మంచి ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటి ప్రశ్నలు రాసుకుంటున్నాను, చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అమ్మ ఎంత గొప్పదాను అమ్మ నువ్వు, నిజమే అమ్మ వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఖాళీగా ఎందుకు కూర్చున్నావు, పోయి ఆ వంట పనిలో ఆ పెంట ఏలెట్టు అని చెప్పేసి అన్నాడా? అనలేదు. మార్తా విస్తారమైన పని పెట్టుకుంటూ చాటు నువ్వు తొందరపడుచున్నావు, అవసరమైంది యేసుప్రభు రకరకాల వెరైటీస్ చేసి పెట్టాలని కోరుకోవట్లేదు. నీకు అది చేసేది ఏదో ప్రేమతో ఒక ఐటమ్ మంచి చేసినా చాలు, 10 ఐటెంలు చేయాలంటే ఓ కింద మీద అయిపోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏది ఎప్పుడో వస్తా ఏదో ఒక ఐటమ్ ఏదో ఒకటి చేసి పెట్టి సరిపోతా, చాలదా? 33 అవసరమా? అది ఏది ముఖ్యం? తిండి ముఖ్యమే కాదంటలేదు, ఆదిత్యం ముఖ్యమే కాదంటలేదు. దానికంటే ముందు దేవుని సన్నిధి ముఖ్యం, ఆయన మాటలు ప్రాముఖ్యం. ఇది ముఖ్యమే, అది ప్రాముఖ్యం. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆదియందు దేవుడు. చాలా మంది దీవించబడకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడికి మొదటి స్థానము ఇవ్వనందువలన. వారు మామూలుగా ఉంటేనే వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళని ఎలాగ దీవించాడు, ఇంకా వాళ్ళు మొదటి స్థానం కనుక దేవుడికే ఇస్తే ఇంకెంతలాగా దేవుడు దీవిస్తాడు, ఇంకెంతలాగా ఆశీర్వదిస్తాడు. ఏమి తినుచుందుమో, ఏమి త్రాగుచుందుమో, ఏమి ధరించుకుందుమో అని వాటిని గురించి నువ్వు చింతపడద్దు. నువ్వు చింతపడాల్సింది దేవుని రాజ్యము కోసం, దేవుని పని కోసం.
ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే ఎవరో నీ కొరకు కన్నీరు కార్చారు, ఎవరో నీ కోసం ప్రార్థన చేశారు, ఎవరో నీ కోసం ప్రయాసపడ్డారు, ఎవరో నీ కోసం వెతికారు. అందువల్ల నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు కూడా ఏం చేయాలా? ఇంకా ఎవరి కొరకు నువ్వు ప్రయాసపడాలి, నువ్వు కూడా ఎవరి కొరకు తాపత్రయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదట దేవుని రాజ్యాన్ని వెతకాలా, దేవుని పని చెయ్యాలా. దేవునికి ఇవ్వాల్సినది మొదటిది, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తే ఆయన మనకి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఇస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆయనకి ఇస్తే ఆయన మనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మనకి ఇస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరచదును అన్నాడు. నన్ను గణపరచు వారిని హీనపరచదును అన్నాడా? లేదు. గమనించండి, ప్రభువుని ఎవరు గణపరుస్తున్నారో దేవుడు వాళ్ళని ఖచ్చితంగా గణపరుస్తున్నాడు. అందులో సందేహం ఏమి లేదు. ఆయన మాట ఇచ్చాడు, ఆయన చెప్పాడు, ఆయన నన్ను గణపరచు వారు నేను గణపరుస్తానన్నాడు. ఆయన మాట తప్పే దేవుడు కానే కాదు. నువ్వు ఆయన గణపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను గణపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గౌతమి ఆఫీస్లో చెప్పింది, సాక్ష్యం చెప్పింది. ఈ పిల్ల ఏంటి, ఈ డ్రెస్ ఏంటి మోడర్న్ పిల్లలాగా లేదు. అందరూ రకరకాలుగా చాలా బాగా రెడీ అయిపోతున్నారు, ఆఫీస్కి వస్తున్నారు. మరి ఈ పిల్ల చూస్తేనేమో సామాన్యమైన బట్టలు వేసుకొని వచ్చి ఏమి పెద్ద ఆర్బాటు ఏమి లేకుండా, లిప్స్టిక్ లేకుండా, మేకప్ లేకుండా, ఓ రకరకాల జడలు వడలు ముడులు లేకుండా సింపుల్గా వచ్చేసింది. ఈ పిల్ల చూస్తే చాలా సామాన్యంగా ఉంది. ఏ పన్యాతతో ఏటో అన్నాడట. మనసులో దాచుకోవచ్చు కదా, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఏం చేయాలా? బయట పెట్టకూడదు. ఏవో కొన్ని భావాలు, కొన్ని ఫీలింగ్స్ ఏవో మనకు వస్తాయి. రావని నేను అంటలేదు, రాకూడదని కూడా నేను అంటలేదు. కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనకు లోపల ఏవో కొన్ని ఫీలింగ్స్, కొన్ని భావాలు, కొన్ని అభిప్రాయాలు ఏవో వస్తాయి. లోపలే ఉంచుకో, బయటికి పెట్టకూడదు. బయట పెట్టావా అయిపోయావే నువ్వు. బయట పెట్టింది దేవుడు పట్టించుకుంటాడు ఖచ్చితంగా. ఏవో మనకు నోటికి మాటలు వస్తాయి, మనసుకు మాటలు వస్తాయి, కానీ అవి బయటికి అనకూడదు. నీకు తెలియదు ఆ సంగతి. లోపల ఏవో ఫీలింగ్ ఉంటాయి, గబక్కన మాట్లాడకూడదు సుమా. దేవుడు ఆ మాటను పట్టుకుంటాడు. నీ మాటను బట్టి నీకు తీర్పు తీరుస్తానంటాడు ఆయన. ఏవో ఉంటాయి మనకి, బయటికి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. లోపల ఫీలింగ్స్ ఏవో వస్తాయి, వాటిని బయట పెట్టకూడదు. అందరి ముందు ఈ పిల్ల అమాయకంగా ఉంది, ఈ పిల్ల ఏం చేస్తుందో అని అన్నాడట. వాళ్ళందరూ చాలా తెలివిగా కనపడుతున్నారు. ఏంటట? తెలివిగా కనపడుతున్నారు, చాలా అద్భుతంగా కనపడుతున్నారు, అందంగా కనపడుతున్నారు, నీట్గా కనపడుతున్నారు, చాలా డెకరేటివ్గా కనపడుతున్నారు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగా వర్క్ చేసేలాగా కనిపిస్తున్నారు. ఈ అమ్మాయి చూస్తే వర్క్ చేసేలాగా ఏమి కనపరచట్లేదు అని అనేసాడు అందరి ముందు. ఎంత ఫీలింగ్ కలిగింది చెప్పండి, ఎంత బాధ కలిగితే. కానీ దేవుడు తన కృపను చూపించాడు. వాళ్ళు ఎవరికి పని కాలేదు, మొత్తుకున్నా పని కాలేదు. కాబట్టి మీరు మాత్రం దేవుడు అక్కడ నిలబెట్టి హెచ్చించాడు. ఎంతో చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, గంటల తరబడి దేవుడి దగ్గర మోకరిస్తుంది, చాలా ఉపవాసాలు ఉంటుంది. ఏది ఊరికి పోదు. దేవుడికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. పై రూపం ఎవడు చూస్తాడు, కానీ మేల రూపం అది. దేవుడికి మొదటి స్థానం. ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తే, మనకి ఇవ్వాల్సింది ఆయన మనకి ఇస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తే, మనకి ఇవ్వాల్సిన గౌరవం మనకి ఇస్తాడు. ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఆయనకి ఇస్తే, మనకి ఇవ్వాల్సిన మర్యాద మనకి ఇస్తాడు. ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇస్తే, మనకి ఇవ్వాల్సింది మనకి ఇస్తాడు. ఆయనకి పెట్టాల్సింది పెడితే, మనకు పెట్టాల్సింది పెట్టేస్తాడు. మనం ఈ చేతితో పెడతాం, ఆయన ఎంత పెద్ద చేతితో పెడతాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు చెయ్యి ఎంత ఉంటుందండి? చూడు నా అరచేతిలో నిన్నొక్కడే చెప్పుకున్నాడు ఏంటి? అందరూ చెప్పుకున్నాడు. మరి ఆ చెయ్యి ఎంత చూడు ఒకసారి.
నిన్ను ఒకదాన్ని నన్ను ఒకదాన్ని చెప్పుకోలేదు సుమా. మరి ఈ డైలాగ్ నాకు వర్తిస్తుంది, నీకు అందరికీ వర్తిస్తుంది కదా. మరి అందరూ ఆయన చేతిలోనే. ఓరు బాబు, మరి ఆ చెయ్యి ఎంత ఉంటుంది? ఆ పెద్ద చెయ్యితో నిన్ను దీవిస్తే ఓ యేసయ్యా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగేవాని కంటే ఊహించేవాని కంటే, అడిగేవాని కంటే ఊహించేవాని కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అల్పమైన ఆశించును నా హృదయం, అధికమైన వేలను దాచుని మంచితనం. అల్పమైన వారిని ఆశించును నా హృదయం, అధికమైన వేలను దాచుని మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నాకు కావాలో ఏమండి? అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. ఈ మాట చాలా అద్భుతమైన మాట. నా అవసరం తీర్చు ప్రభా, ఏదో చిన్న అవసరం, నా అవసరం తీర్చిన ఆయన చిన్నదే అని చెప్పేసి మనం అడుగుతాం. మరి ఆయన ఏం చేశారట? ఆయన తీవిచ్చేసరికి వెళ్ళి ఈయనకే అది ఆడబెట్టుకోవాలో కూడా అర్థం కానంత పరిస్థితి వచ్చేసిందట. అంత దీవెన. మనం మనం అడుగుతాం, మన మనమే చిన్నది, మన అవసరం చిన్నది, కానీ ఆయన కృప చాలా పెద్దది, ఆయన చెయ్యి చాలా పెద్దది. ఇచ్చాడంటే నువ్వు అందులో మునిగిపోతావు అంతే. అందుకనే మొదట దేవుణ్ణి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, దేవునికి పెట్టాలి, దేవుణ్ణి ముందు పెట్టాలంతే. దేవుణ్ణి ముందు పెట్టాలా, దేవునికి మొదటి స్థానం ఇచ్చేయాలంతే. ఆయన మొదటి స్థానాన్ని కోరుకుంటున్నాడు, ఎంగిలి చేసింది ఆయన కోరుకోవట్లేదు. మీరు కోరుకుంటారు ఏంటే? మీరు కోరుకుంటారా? మనకే ఫీలింగ్స్ ఎక్కువ. ఆడపోయినా సరే ఆ ఫస్ట్ ప్లేట్ నాకే పెట్టాలా, ఆ ఫస్ట్ కేక్ నాకే పెట్టాలా, ఆ ఫస్ట్ ముక్క నాకే ఇవ్వాలా. కోరుకుంటావా? కోరుకోవా? మనకే ఎంత ఫీలింగ్ ఉంటే మరి ఆయనకి ఇంకెంత ఫీలింగ్ ఉండాలా? ఆఫ్టర్ ఆల్ మనం ఆయనకెంత ఉండాలా? ఎక్కడికైనా ఒక వ్యక్తిని గౌరవించాలనుకున్నప్పుడు, ఒక వ్యక్తి ప్రాముఖ్యం అనుకున్నప్పుడు మనం ఆ వ్యక్తికి మొదటి భాగం ఇస్తాం. అవునా కదా? ఆ వ్యక్తికి పిలిచి ఇస్తాం, లేదా మనమే వెళ్ళి ఇస్తాం. ఆ వ్యక్తి ప్రాముఖ్యం అనుకున్నప్పుడు వాళ్ళని మనం గౌరవించాలనుకున్నాం. దేవుడు మరి అంత గొప్ప దేవుడిని, అందరికంటే అన్నింటికంటే గొప్పవాడైనటువంటి దేవుడిని ఇంకెంతగా గౌరవించాలి మనం? ఎందుకంటే ప్రజలు ఎందుకండి నశించిపోతున్నారు? ప్రజలు ఎందుకండి నష్టాలలో ఉండిపోతున్నారు? ప్రజలు ఎందుకండి వేదనలో ఉండిపోతున్నారు? ప్రజలు ఎందుకండి ఇబ్బందుల్లో ఉండిపోతున్నారు? ప్రజలు ఎందుకండి సమస్యలు ఉండిపోతున్నారంటే తమ సృష్టికర్త అయినటువంటి దేవుడికి మొదటి స్థానము ఇవ్వకపోవడం వలన. నిజంగా ప్రజలు దేవుడి, తమ రక్షకుడిని, సృష్టికర్తను, నిజదేవుడిని, తమ తండ్రిని తెలుసుకొని ఆయనకే కనుక మొదటి స్థానం ఇస్తే ప్రజలు దీవించబడతారు, వారు వృద్ధిలోనికి వస్తారు. మొదట నీ స్థితి కొద్దిగాను నేను తొదకు నీవు మహాభివృద్ధిలోనికి వస్తావు.
దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నీ స్థితి కొద్దిది, దేవుడు నమ్ముకున్నప్పుడు నీ స్థితి కొద్దిది. కానీ తర్వాత నిన్ను నువ్వు చూసుకుంటే ఎంత విస్తరించుంటావు నువ్వు. దేవుడికి మొదటి స్థానము ఇవ్వకపోవడం వలన మన జీవితాల్లో మనం చాలా కోల్పోతున్నాం. ఒక రకంగా మొదటి స్థానం ఆయనకి ఇవ్వకపోవడం అంటే ఆయన మనం అగౌరవపరచడమే, అవమానించడమే. అవునా కదా? ఆయనకు మొదటి స్థానం ఇవ్వకపోవడం అంటే ఆయన అవమానించడమే. మనం కోరుకుంటాం, అందరికంటే ముందుండాలి, దేవుడిని హెచ్చించాలి, అందరూ గొప్ప చేయాలి. అందరికి అనుకుంటుంది, అందరికంటే ఫస్ట్ నేనే కానికేయాలి, అందరికంటే నేనే ఎక్కువ కానికేయాలి. కోరిక మంచిదే, మంచి కోరికలు అవన్నీ, తప్పే లేదు. అలాంటి కోరికలు ఖచ్చితంగా మనకి ఉండాలా. దేవుడి విషయంలో పోటీ పడాలి అంతే, ఒకరికొకరు. మరి అలా దేవుడు చేయాలంటే మనం దేవుడి మొదటి స్థానంలో పెట్టాలి. ఆయన నీతిని, ఆయన వాక్యాన్ని పట్టుకోవాలి గట్టిగా, ఆయన మాటను పట్టుకోవాలా. ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్నన్నా, ఎన్ని రకాలుగా మాట్లాడినా దేవుడి సన్నిధిని మానుకోకుండా, ఆయన సహవాసాన్ని మానుకోకుండా ఇచ్చేయాలంతే. మంచి పాట ఉంది, పాస్టర్ గారు పాడతారు. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరేమన్నా నన్నేమనుకున్నా, యేసునే ప్రకటించెదా. ప్రైజ్ ది లార్డ్. ఆ పాట ఎవరో రాశారు, బాగా రాశారు. చాలా మంది మన ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు చాలా మంది మనల్ని అడ్డగిస్తారు, రకరకాల మాటలు మాట్లాడతారు, నిందిస్తారు, అవమానిస్తారు, బాధిస్తారు. మనతో ఉన్న వాళ్ళు మనల్ని వెక్కిరిస్తారు, ఎగతాళి చేస్తారు, వేళాకోళం వాడతారు, పరిహసిస్తారు, అపహసిస్తారు, మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఎవడు ఎటు పోయినా పోని, ఎవడు ఏమనుకుంటే అనుకోని, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడితే మాట్లాడుకోని, దేవుడిని వెంబడించే విషయంలో మాత్రం అసలు వెనకడుగు వేయకూడదు. దేవుని ప్రేమించే విషయంలో వెనకడుగు వేయకూడదు. ప్రభువుని మనం ముందు పెట్టాల్సిందే. ఆ తర్వాత నవ్విన నోళ్ళన్నీ మూతపడతాయి, అడ్డగించిన వారందరూ ఆశ్చర్యపోతారు. టక 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 సప్పుడు పడుతుంది, చెప్పుల శబ్దం పడుతుంది, బాగా గొల్లిన పడుతుంది, అలరగా ఉంది. ఏటి ఇదంతా అడవిడంటే నజరేయుడని యేసు ఈ మార్గమున పోవుచున్నాడు అనగానే వాడికి ఇంక అసలు ఇదైపోయింది. యేసు, నజరేయుడు అయిన యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించే. ఏట్రీ గోల, నేను నీకే నూరు అనుకున్నావా గుడ్డడా? నీకేం అవసరం వచ్చిందిరా? ఆయన అడుగుతాడు నీ మాట, నర్మై అని వాడిని ఎంతమంది అరిచారో, ఎంతమంది గద్దించారో, ఎంతమంది అడ్డు పెట్టారు, ఎంతమంది కేకలేశారో. వాడు ఆగడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు గుడ్డోడని మనకి ఎంత మంచి పాట నేర్పుతున్నాడంటే వాడు ఊరుకోమని వాళ్ళు గద్దించిన కొద్దంట వాడు మరి ఎక్కువగా కేకలు వేశాడట. అదే వ్యతిరేకతలు వచ్చే కొద్ది దేవుడిని ఎక్కువ ప్రేమించాలి, అడ్డగించే వాళ్ళు ఎక్కువయ్యే కొద్ది దేవుడికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలి. ఆగిపోకూడదు. ఆటంకాలు వచ్చాయని, అభ్యంతరాలు వచ్చాయని, అడ్డగిస్తున్నారని అస్సలు ఆగిపోకూడదు. ముందుగా వెళ్ళిపోవాలంతే. అద్భుతం చూస్తావు, ఆగిపోకుండా ముందుకే వెళ్ళిపోతే అద్భుతం చూస్తావు. ఈ సందేహాలను బట్టి, అనుమానాలను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి, ఈ సమస్యను బట్టి నువ్వు కనుక ఇక్కడే కనుక ఆగిపోతే నీకు వచ్చే ఆశీర్వాదం నువ్వు చూడలేవు. ఆగిపోతాం, తప్పనిసరిగా మనం ఫెయిల్ అయిపోతాం. వాడు చూడండి, వాడు వద్దురాను అరబాగా అని వాడిని కేకలేసే కొద్దీ వాడు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా గట్టిగా ఈయన కేకలు దాటి వాడిని ఆయన చెవులోకి ఈడి కేక పడాలి. అది వాడి ఉద్దేశం. అబ్బా, పట్టుదల ఉండాలండి. యేసు రక్తమే జయం. నిజంగా కసి, ఆ పట్టుదల, తపన మనకుంటేనా
వీళ్ళ కేకలు దాటి ఆడి కేకలు యేసుప్రభు చెవులో పడేదాకా వాడు ఇంకా ఎక్కువ అరిచాడు. ఊరుకో అంటే ఇంకెక్కువ రెచ్చిపోయాడు. దేవుని విషయంలో ఎవరైనా మనం తగ్గమంటే మనం రెచ్చిపోవాలి తప్ప అస్సలు తగ్గకూడదు. తగ్గు అంటే అసలు ఇంకా రెచ్చిపోవాలంతే. వ్యతిరేకత వచ్చే కొద్ది విజృంభించాలి. యేసు రక్తమే జయం. ఇంకెక్కువగా పోరాడాలి, ఇంకెక్కువగా ముందడిగేయాల. దేవుడు మనందరి కట్టి కృపట్టి ఆత్మ దయచేయునుగాక. వాడు అలా చేశాడు. యేసుప్రభు పొయ్యోడు ఆగిపోయాడు అని పిలవడరా. ఇప్పుడు దాకా వాడిని కేకలేసిన వాళ్ళు, రే ఊరుకో నొరిపోయి అన్నోళ్ళు, రే రారా ధైర్యం తెచ్చుకో. యేసుప్రభు చూడండి ఎంత వీళ్ళు మనుషులు ఇంతేనండి. అవసరం కొద్దీ మాట్లాడతారు. మనుషులు అవసరం కొద్దీ మాట్లాడతారు. పరిస్థితి తగ్గట్టుగా వాళ్ళు నడుచుకుంటారు. నీ పరిస్థితి బాగోలేనప్పుడు నేను నిందిస్తారు, నీ పరిస్థితి బాగోలే నేను పొగుడుతారు. మనుషులు అవసరాన్ని బట్టి మాట్లాడతారు, అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తారు. వాళ్ళని అసలు లెక్క కూడా వేసుకోకూడదు. మన వాళ్ళని వాళ్ళ కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసి పక్కన పెట్టాలంతే. యేసుప్రభు పిలిచేసరికి రే ధైర్యం తెచ్చుకోరా, ప్రభు పిలుతోడరా అని చెప్పేసి వాళ్ళే సంకెట్టుకొని రక్కెట్టుకొని డొక్కెట్టుకొని పోయారండి. ఆడబాయికి ఏం కావాలండి కంటే నాకు చూపి ప్రభు అంతే చెడంతే రక్తం ఆడి చీకట తొలగిపోయింది. అంతవరకు వాడు మొహం వాడికి ఎట్టుంటుందో కూడా తెలియదు. వాడికి అన్ని సంవత్సరాలు 50 ఉంటాయేమో 40 ఉంటాయేమో. వాడికి అప్పుడు దాకా వాడు మొహం ఎట్లుంటుందో కూడా వాడికి తెలియదు. పడుకోవడం తప్ప వాడి రూపం ఎలా ఉంటుందో వాడికి కూడా తెలియదు. యేసుప్రభు కరుణిస్తే మొట్టమొదటిసారి రూపం చూసుకున్నాడు. అది ఆగిపోకుండా గనక సాగిపోతే, అది వ్యతిరేకత వచ్చే కొద్దీ గనక మనం చెలరేగిపోయి ప్రభు కొరకు ముందుకి వెళితే మనం చూడలేనటువంటి అద్భుతాలు చూస్తాం. ఎవరేమన్నా నన్నేమనుకున్నా, ఎవరు ఏమన్నా అనుకొని నిన్నేమన్నా అన్నే, నిన్ను ఏ రకాలుగా మాట్లాడినే అస్సలు కృంగిపోవద్దు, బలహీనపడొద్దు, వెనకడిగేయద్దు, ముందుకే వెళ్ళు. ఖచ్చితంగా దేవుడు నీ కొరకు దాచి ఉంచినది శ్రేష్టమైనది. తనను ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు ఎక్కడే ఆగిపోతుంది పోగొట్టుకుంటావు. ఇక్కడే ఆగిపోయావంటే కనుక అది పోగొట్టుకుంటే ఇంతకాలం పడిన ప్రయాస అంతా వేస్ట్ అయిపోద్ది, వ్యర్థమైపోద్ది. అస్సలు వెనకడుగు వేయకూడదు, అస్సలు ఆగిపోకూడదు, ముందుకే వెళ్ళిపోవాలా. ఏది ఏమైనా సరే, ఎవరు ఎన్నన్నా సరే, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా బాధలు వచ్చినా నేను కొంతమందిని చూస్తానండి, భర్త చేతిలో సావు దెబ్బలు తినైనా సరే చచ్చిపోతారు వాళ్ళు. నిజం. వాళ్ళు ఏమరా విశ్వాసం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళు ఏట్రా వాళ్ళ తప్పన, వాళ్ళు ఏట్రా అనిపిస్తుంది నాకు చూస్తే. సావు దెబ్బలు ఒక్క సావు కొట్టినా సరే కాళ్ళు ఇడుచుకుంటూ ప్రమోషన్ ఎందుకు వస్తారు. అలాంటి వాళ్ళు తర్వాత వాళ్ళు భర్తను మార్చుకొని దర్జా వస్తారు. వాళ్ళ భర్తలతో బండికి చేసి రక్తం చేయడం. ఇంకా అసలు ఇక అమ్మగారు అప్పుడు దాకా కాళ్ళ కింద వేసి తొక్కాడు, ప్రభు మార్చాడు కదా, ఇక ఇప్పుడు నెత్తినిట్టుకుంటాడు. ఇక నిజం అదే జరిగిద్దండి, అదే జరిగిద్ది. ఎంత అవమానం పొందేమో అంత ఘనత మనకి ఇస్తాడు. బూడిదకు ప్రతిగా పూదండ ఇస్తాడు. బూడిద పోసుకున్న రోజుల నుంచి దేవుడు దండలు వేసుకునే రోజులు తెస్తాడు. దుఃఖపడి ఏడ్చే రోజు నుంచి లేచి నాట్యమాడే రోజులు తెస్తాడు దేవుడు. అయిపోకూడదు. ప్రభు పని చేయాలా, ప్రభు రాజ్యం కొరకు తాపత్రయపడాలి, తపన పడాలా. నిజంగా అండి, ఒకప్పుడు లేడీస్ నేను చాలా తక్కువ అంచనా వేసుకునేవాడిని, కానీ కొంతమంది లేడీస్ అండి వాళ్ళు చేసే త్యాగాలు, వాళ్ళ పోరాటం మామూలుగా ఉండవు. పాడైపోద్ది. ఇప్పటికి కూడా సంఘాన్ని నిలబెట్టింది స్త్రీలే.
సంఘాన్ని, దైవజనుల్ని, పరిచర్యని బలపరిచేది స్త్రీలే. కానీ మాకేంటంటే ఒక ఆశ ఉంటుంది, స్త్రీలు ఎంతమంది వస్తున్నారు, పురుషులు కూడా అంతమంది రావాలని కోరిక ఉంటుంది, తప్పదు ఉంటుంది. ఎందుకంటే పురుషుడు వస్తే అది పరిపూర్ణం అయిపోద్ది. పురుషుడు వస్తే పరిపూర్ణం అవుద్ది, అది కంప్లీట్ అవుద్ది. నిజంగా ఎంతోమంది స్త్రీలు వాళ్ళు ఎన్ని త్యాగాలండి బాబు, ఎన్ని దెబ్బలండి బాబు, ఎన్ని ఉపవాసాలండి బాబు. అసలు ఉపవాసాలు ఉండి వాళ్ళు రూపాయి పోగేసి వాళ్ళ భర్తల చేతులు దెబ్బలు తిని, కొడుకుల దగ్గర శవాట్లు తిని, కూతుళ్ళ దగ్గర అవమానాలు పొంది, అయినా సరే మానరు దేవుడి సన్నిధి కంటే. దేవుడికి ఇవ్వడం అంటే మానరు. కొంతమంది ఏమి త్యాగం అండి బాబు, వాళ్ళ త్యాగం చూస్తే కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తాయి. అటువంటి వాళ్ళు దేవుడు దీవించకుండా ఉంటాడా, ఆశీర్వదించకుండా ఉంటాడా, గొప్ప చేయకుండా ఉంటాడా, వాళ్ళ కష్టాన్ని మర్చిపోతాడా, వాళ్ళ త్యాగాన్ని మర్చిపోతాడా? ఆయన అన్యాయస్తుడైన దేవుడు ఎంత మాత్రం కూడా కాడా. ఆయన అన్యాయస్తుడైన దేవుడు ఎంత మాత్రం కాడు. పరలోకంలో వాళ్ళకు ఉంటుంది సన్మానం చేసి రక్తమే జయ్యం. పెద్ద పెద్ద పాస్టర్ గారు అలా నిలబడితే పలానామ్మ రామ అటు తీసుకురావు ఏంటి మమ్మల్ని కదా ఫస్ట్ పరిస్థితి ఊరిక నీకంటే ఆ మనిషి అంత కనీగా వచ్చింది తెలుసా. ఈరోజు నువ్వు నిలబడ్డావంటే ఆ మనిషి త్యాగం. మీరు ఆశ్చర్యపోతారు, పరలోకంలో ఎంతో మంది స్త్రీలను దేవుడు గొప్ప చేస్తాడు. అక్కడ దేవుడి రాజ్యాన్ని, దేవుడి నీతిని మొదట వెతకాల, ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలి. ఏవో ఇబ్బందులు వచ్చాయి, ఏవో కష్టాలు వచ్చాయి, ఏవో వ్యతిరేకతలు వచ్చాయి, ఏవో ఆటంకాలు వచ్చాయి, ఏదో జరగలేదు, ఏదో అనుకున్నది జరగలేదు అని అస్సలు ఆగిపోకూడదు. దేవుడు చేసే కార్యాలు కొన్ని మనకు తెలియదు, మనకు అర్థం కాదు. అర్థం అయినా కాకపోయినా చక్కగా వెళ్ళిపోవడమే. అదే ప్రభువుని కనపరచడం అంటే, అది ప్రభువుని ముందు పెట్టడం అంటే, అది ఎవరు లెక్క చేయకుండా ప్రభు మాట లెక్క చేయడం అంటే అదే. మరి ప్రభువుని కనపరచడం అంటే, ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వడం అంటే వాళ్ళందరి మాటలు పక్కన పెట్టి, వాళ్ళందరి నిర్ణయాలు పక్కన పెట్టి, వాళ్ళు అన్ని ఎరకాలు పెట్టేసి ముందు ప్రభువుకు మొదటి స్థానం. అదే అలాగ పోటీగా నిలబడిన వాళ్ళే గెలుస్తారండి. వ్యతిరేకత వచ్చిందని ఆగిపోయితే కనుక మనం వెనక్కి వెళ్ళిపోతాం. బలహీనత కలిగిందని ఆగిపోతే వెనక్కి వెళ్ళిపోతాం. నష్టం వచ్చిందని ఆగిపోతే వెనక్కి వెళ్ళిపోతాం. ఇబ్బందులు కలిగాయని ఆగిపోతే వెనక్కి వెళ్ళిపోతే వీటన్నిటి దాటుకొని ముందుకు వెళ్ళినోడే గెలుస్తాడు. భవిష్యత్తు ముందుంది, విజయం ముందుంది, దీవెన ముందుంది, ఆశీర్వాదం ముందుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మొదటిది దేవునికి ఇవ్వాలి. ఆదియందు దేవుడు, మొదట దేవుడు, మొదట దేవుడు, మొదట దేవుడు. ఆయన వాక్యమే మొదట ముందుండాల మనలో. నరాన ప్రవహించాల్సింది బ్లడ్ కాదు, దేవుని వాక్యం ప్రవహించాలి. నరనరాన కోస్తే నెత్తురు రాకూడదు, వాక్యం రావాలి. రక్తమే జయం. నిజం ప్రియులారా, మనం కోస్తే రక్తం వద్దని అనుకుంటారు జనం. కాదు, యేసుప్రభు చూస్తాడు, అది వాక్యం రా వాడికి వచ్చేది. ఎందుకంటే మరి కొన్ని అందరికల్లా కనపడవు కదా. అందరికల్లా కనపడతాయా? కనపడవు. అవి ఎవరికి కనపడవు వాళ్ళకే కనపడతాయి. అందరికి అన్నీ కనపడవు. మన కళ్ళకి అది బ్లడ్డే. అది బ్లడ్ కాదు, యేసుప్రభు చూస్తుంది వాక్యం. వీడి రక్తం అంతా వాక్యమే ఉందరా, నరనరాల్లో వీడి వాక్యం ప్రవహిస్తుంది అనేలాగా వాక్యాన్ని నింపుకోవాలా, జీర్ణం చేసుకోవాలి, మిక్స్ అయిపోవాలా. యేసు రక్తమే చేయాలి. ఆయన నీతిని వెతకమంటే అదే, ఆయన రాజ్యాన్ని వెతకమంటే అదే. మొదటి స్థానం ప్రభువుకి ఇవ్వాలా, ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని హెచ్చించాలి, ఆయన ముందెట్టాలంతే. ఆయన ముందు పెట్టాలి, ముందు పెట్టాలి. అలా గనక మనం ప్రభువుని ముందు పెడితే ప్రభు కూడా మనల్ని ఖచ్చితంగా ముందు పెడతాడు. యోబట అందరికంటే ఎక్కువగా దేవుడిని ఇష్టపడేవాడట, అందరికంటే ముందు దేవుడిని పెట్టేవాడట.
అందుకని ఆ రాజ్యంలో అందరికంటే ముందు యోబుని ఎట్టాడు దేవుడు. యోబు ఎందుకు ఆ దేశంలో గొప్పవాడట? ఎందుకంటే అందరికంటే దేవుడిని ముందు పెట్టాడు యోబు. ఏమండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన వాక్యం ఎప్పుడు తప్పిపోదు. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను. తప్పనిసరిగా దేవుడు కనపరుస్తాడు. నువ్వు ఆయన గనక కనపరిస్తే నీ మనస వాచ కర్మణ, నీ మనసుతో, నీ ఆలోచనలతో, నీ నోటితో, నీ చేతులతో గనక నువ్వు ఆయన కనపరిస్తే, మనస అంటే మనసుతో దేవుడిని కనపరచాలి, వాచ అంటే వాక్యము మాటలతో దేవుడిని కనపరచాలి, నోటితో దేవుడిని కనపరచాలి, కర్మణ అంటే చేతులతో పనుల్లో దేవుడిని కనపరచాలి, క్రియల్లో దేవుడిని కనపరచాలి. అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని కనపరుస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాడు. ఎవరు మీరు చరిత్ర చూడండి, మీరు ఒకసారి మీరు దేవుని బిడ్డల్లో ముందున్న వారిని మీరు గమనిస్తే వాళ్ళు దేవుడిని ఎంతగానో కనపరిచేవారు. అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థానానికి వచ్చిన వాళ్ళు. ఆల్రెడీ డబ్బున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఆల్రెడీ వాళ్ళ డబ్బు ఉంది, అందుకు వాళ్ళు కనపరిచారని డబ్బు ఇవ్వలేదు, వాడికి ఆల్రెడీ ఉంది. ఆడి గురించి కాదు. ఏమీ లేకుండా దీనస్థితిలో ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు దేవుడిని గణపరిచినప్పుడు వాళ్ళని హెచ్చిస్తాడు, ఏళ్ళ కంటే వాళ్ళని ఎక్కువ హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో పుట్టించితివి అంటాడు దావీదు. అంతలాగా దేవుడు చేస్తాడు. మనం ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, మొదటగా దేవుణ్ణి కనపరిచినప్పుడు, ఆయన మాటకి విలువిచ్చినప్పుడు, ఆయన సన్నిధికి విలువిచ్చినప్పుడు, ఆయన వాక్యానికి విలువిచ్చినప్పుడు, నా జీవితంలో నేను నేర్చుకున్నది అది. ఎవరెన్ని చెప్పినా దేవుడికి మాత్రమే నేను లోబడేవాడిని. ఎవరెన్ని చెప్పినా నన్ను ప్రేమించేవాళ్ళు, నా మేలు కోరేవాళ్ళు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరెన్ని చెప్పినా సరే నేను దేవుని మాటకే విలువనిచ్చాను. దేవుని మాటకి నేను ఎప్పుడు కూడా దేవుడిని అదే అడుగుతాను, ప్రభువా నా జీవితం నీకు తెలుసు, నా బ్రతుకు నీకు తెలుసు, నేను ఎప్పుడు నీకోసమే ఎదురు చూశాను, నా సొంతగా నేను ఏది చేయలేదయ్యా, నీకోసమే నేను కనిపెట్టుకుని ఉన్నాను ప్రభువా, నన్ను తప్పక దీవించాలని చెప్పి అడుగుతాను. నేను ధైర్యంగా అడుగుతాను, ఇదే మాట అడుగుతాను నేను. మొదట ఆయన కనపరచు, ఆయన వాక్యానికి మనం విలువనివ్వాలి. తత్ఫలితంగా దేవుడు మనల్ని తప్పనిసరిగా దీవిస్తాడు, వృద్ధిలోనికి తెస్తాడు. కొన్నిసార్లు మనం ఎంత ప్రయాసపడినా పెద్ద ఫలితం ఉండదు. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తెస్తాడు. చూడండి, మన గ్రూపులో ఒక వీడియో పెట్టాడు, కుర్రోడు పాట పాడాడు. ఆ కుర్రోడు ఎప్పటి నుంచో పాడుతున్నాడు పాటలు, దేవుడి పాటలు. పెద్దగా ఎవరికి తెలియదు. అటు విజయవాడ సైడ్ ఆ కుర్రోడిది మనం ఎప్పుడు చూడలేదు, మనం చూసామా? అతను బాగా పాడుతున్నాడు, ఎప్పటి నుంచో పాడుతున్నాడు పాటలు. కానీ ఈ పాట పాడాడు అక్కడ సభలో, అంతే కుర్రోడు లేచిపోయాడు, అంతే టాప్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు చూసినా ఆ కుర్రోడు వీడియోలే. నేను ఆ కుర్రోడు వీడియో గ్రూప్లో చిన్న మొక్క పెడితే, అబ్బాయి ఏముంది సార్ మీ వాయిస్ సూపర్, అబ్బాయి ఏం పాడారు, పొగిడేస్తున్నారు అంతే. ఒక్కసారి దేవుడు ఏం చేశాడు, ఎత్తేసాడు అంతే. తగిన సమయం అందు దేవుడు మనల్ని ఎత్తుతాడు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనసు ధరించుకొని, అప్పటి వరకు మనం తగ్గించుకుని ప్రభువా అని ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని లోబడితే తెస్తాడు వృద్ధిలోనికి ఏదో ఒక రోజు. కుర్రోడు ఇట్టయిపోయాడు అంతే. అసలు ఇంకా
నేను పర్సనల్గా మనోడు ఆ పాటకి ఫిదా అయిపోయానంతే. ఎన్నిసార్లు చూశానో ఆ పాట, ఎన్నిసార్లు విన్నానో, 100 సార్లు అయిపోయి ఉంటుంది ఆ పాట, ఒక్క ముక్క పాట. ఫోన్లో అడగండి, ఫోన్లో పెట్టుకొని తెగ వినేసాను. ఆ కింద కామెంట్లు కూడా అయ్యేవాడు, 100 సార్లు విన్నానండి, ఇంకా ఎనిమిది అవుతున్నాడు వాడు ఆ కామెంట్ రాసినాడు. ఎంతలాగా దేవుడు బ్లెస్ చేశాడు. తప్పనిసరిగా వృద్ధిలోకి చేస్తాడు దేవుడు. నమ్మదగినవాడు. మనమే నమ్మకంగా ఉండి సావట్లేదు. మనం ఉంటున్నాం వీటి నమ్మకంగానే. అబ్బా మనం నమ్మకం ఉండవు. నన్ను దీవించు మనం నమ్మకంగా ఉండవు కానీ దీవించు. ఒరే నువ్వు నమ్మకంగా జీవించు అంటాడు ఆయన. ప్రభు అంటాడు నువ్వు నమ్మకంగా జీవించు అంటాడు. మనమే నమ్మకంగా జీవించం కానీ నన్ను దీవించు. నమ్మకంగా జీవించకుండా దేవుడు మనల్ని దీవించడు. మనలో నమ్మకత్వం ఉండాలి. ఆయనకు మనం నమ్మకంగా ఉండాలండి. ఏం జరిగినా, ఎన్ని అయినా సరే, ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. ఆయనకి నమ్మకంగా జీవిస్తే దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడో, ఆశ్చర్యకరంగా పైకి లేపుతాడో మనం ఊహించలేము. అంతే. ఈరోజు వృద్ధిలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంతేనండి. వృద్ధిలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యకరంగా పైకి లేపాడు అంతే దేవుడు. చూస్తుంటాడు దేవుడు నమ్మకంగా జీవిస్తుందా లేదా. నమ్మకంగా జీవిస్తున్నావు అనుకో, ఎప్పుడు టైం అవుతుందా అని రెక్కట్టుకుని పైకి లేద్దామని చూస్తుంటాడు దేవుడు. ఆయన ఎదురు చూస్తుంటాడు మనకు మేలు చేయడానికి. మనకు అంత ఎదురు చూపు లేదు. మనకు కంగారు ఎక్కువ, మనకు నీరసం ఎక్కువ, మనకి నిరాశ ఎక్కువ, మనకు కృంగుబాటు ఎక్కువ. మనం బాగా ఫీల్ అయిపోతాం. దేవుడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు నా బిడ్డను దీవించాలి, ఎప్పుడు సమయం వస్తుందా, టైం నడు అన్నట్టుగా ఉంటాడు ఆయన. ఎదురు చూస్తాడు ఆయన బ్లెస్ చేయడానికి. కనుక మనం ఏం చేయాలంటే నమ్మకంగా జీవించాలి. పోయినసారి మనం మాట్లాడుకున్నాం, నా యొద్ద నివసించినట్లు నేను దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు కనిపెడుతున్నాను. నమ్మకంగా మనం ఉండాలి. ప్రభు సన్నిధికి నమ్మకంగా రావాలి. ప్రభుకి ఇచ్చేది నమ్మకంగా ఇవ్వాలి. ఎక్కడున్నా సరే, ఎవరు చూసినా చూడకపోయినా నమ్మకంగా ఆయన వాక్యానికి లోబడాలి. ఈ 3 మనం తప్పనిసరిగా చేయాల్సిన విషయాలు. నమ్మకంగా సన్నిధికి రావాలి, నమ్మకంగా దేవునికి ఇవ్వాలి, నమ్మకంగా వాక్య ప్రకారం జీవించాలి. హాస్టల్ గారు ఉంటే ఒకలాగా, లేకపోతే మరొకలాగా, పగలు ఒకలాగా, రాత్రి ఒకలాగా, అందరిలో ఒకలాగా, పబ్లిక్లో ఒకలాగా, ప్రైవేట్లో ఒకలాగా కాదు. ఎప్పుడు ఒకలాగే వాక్య ప్రకారం బ్రతకాలి. ఎక్కడ ఉన్నా సరే వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి. ఏమి చూడాలన్నా వాక్యం గుర్తు రావాలా, చెడ్డదాన్ని చూడాలంటే వాక్యం గుర్తు రావాలా, చెడ్డది మాట్లాడాలంటే వాక్యం గుర్తు రావాలా, చెడ్డది ఆలోచించాలంటే వాక్యం గుర్తు రావాలా, చెడ్డది చెయ్యాలంటే వాక్యం గుర్తు రావాలా. అప్పుడు నువ్వు నమ్మకంగా జీవిస్తున్నట్టు. నిజంగా మనం ఈ 3 విషయాల్లో మనం నమ్మకంగా ఉంటే, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉంటే, దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటే, దేవుని వాక్యానికి లోబడే విషయంలో నమ్మకంగా ఉంటే కనుక బ్లెస్ చేస్తాడు దేవుడు మనల్ని. అద్భుతంగా దేవుడు దీవిస్తాడు మనల్ని. నువ్వు అడిగేది కొంచెం అడుగుతావు, పట్ట జాలనంత దీవెన నీకు అనుగ్రహిస్తాడు. అందరూ డోరెలు పెట్టి అలా చూస్తుంటారు. ఎట్రా ఒకప్పుడు ఇలా ఎలా ఉన్నారా, ఒకప్పుడు ఎలా బతికారా, ఒకప్పుడు ఇలా పరిస్థితి ఏంటిరా. నిజంగా చెప్తాను, ఒకప్పుడు మా ఇంట్లో ఏడుపులు ఉండే, ఎడపబ్బులు ఉండే, మా ఇంట్లో దుఃఖం ఉండేది, మా ఇంట్లో కరువు ఉండేది, మా ఇంట్లో చీకటి ఉండేది, మా ఇంట్లో బాధ ఉండేది. ఈరోజు మా ఇంట్లో నవ్వులు ఉంటాయి, సంతోషం, ఆనందం. దేవుడు నమ్మదగినవాడు.
ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి మనం? ఆది యందు దేవుడు. ఈ మొత్తం చెప్దాం, 5 వచనాలు చెప్దాం అనుకున్నాను, ఒక్క మాట దగ్గర ఆగిపోయినాయి కదా. ఈ 5 వచనాలు ఈ రోజే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. సాయంకాలం 2వ దినం గురించి చెప్దాం అనుకున్నాను. మొదటి దినంలో ఒక మాట కూడా కాలేదు. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి సందేశాలు ఇందులో నుంచి మనం వినబోతున్నాం. అద్భుతము, సమృద్ధి, కడుపు నిండుగా ఉంటుంది అనమాట. మామూలుగా ఉంటుంది రక్తమే జయం. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా మొదటి స్థానాన్ని దేవుడికి ఇద్దాం. అన్ని విషయాల్లో దేవుడిని ముందు ఉంచుతాం. దేవుడు మనల్ని ముందు పెట్టేంత వరకు ఆయన బలిష్టమైన హస్తాల క్రింద దీన మనసు కలిగి ఆయన కొరకు కనిపెడతాం. దేవుడు తగిన సమయం మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.